Hello guys, how are you all at home? Enjoying, I think. Very happy that exams are postponed first, then later on cancelled itself. And here I am to talk about the important areas of next things. Okay, now that your exams have been removed off completely for you guys, you have no reason to ease out yourself. Okay, whatever you have studied whole year, if you are easing out now, you will be losing it. So what I say is, for the MSET or for the NEET or for JE, whatever the competitive exam you are preparing, if it is for MSET, precisely for MSET, very nearly is there. So for MSET, if you are preparing now, I would suggest you, in terms of inorganic, first thoroughly read the NCERT alone. That's far more than enough. ఎన్సీఆర్టీ బేస్ చేసుకొని మించిన క్వశ్చన్స్ అయితే రావు. ఓకే, ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే ఫస్ట్ మన స్టేట్ బోర్డ్ బుక్స్ ఉన్నాయి కదా, సేమ్ సిలబస్, అసలు సేమ్ సిలబస్, సో నో చేంజ్. సో ఫస్ట్ అది చదివేసేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కాన్స్టాంట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లైక్ వీ హ్యావ్ ద what you call that material Arihant series, previous year Arihant series or MTG series. You have various series అనమాట, previous year questions for MSET అనేసి. So you can download it on net or you can buy a book. ఓకే, సో ఆ బుక్ కొనుక్కొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటూ పోతే ఈజీగా ఎంసెట్ వచ్చేస్తుంది. ఎంసెట్ ఈజీగా క్రాక్ చేయగలం. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, బుక్ ఓపెన్ చేయడం, క్వశ్చన్స్ చూడడము. ఇప్పుడు రైట్ నౌ డోంట్ స్టార్ట్ ఫ్రమ్ ద ఫ్రెష్. కొంతమందికి ఇప్పుడు ఒక సీరియస్నెస్ వచ్చేసి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి చదవాలనుకుంటారు అనమాట. ఆ సీరియస్నెస్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసినా కానీ ఇప్పుడు అయ్యేది కాదు అది. సో రైట్ నౌ వాట్ ఐ సే ఈస్ స్ట్రైట్ అవే విత్ ద ఇన్ఫర్మేషన్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ విత్ ఆల్ ద టాపిక్స్. జీరో నాలెడ్జ్లో ఉన్నారనైతే నేనైతే అనుకోను. అట్లీస్ట్ చాప్టర్ పేరన్నా గుర్తుంటుంది కదా, ఆ పేరు ఉన్నా కానీ చాలు. ఓకే, సో గెస్ చేయండి ఏముండొచ్చు ఆ టాపిక్లో అనేసి. నౌ స్టార్ట్ ఆన్సరింగ్ ది క్వశ్చన్స్ స్ట్రైట్ అవే. Okay, as you start answering the questions, read the question, understand the question first, read it thoroughly and then try to attempt the question. ఆన్సర్ వచ్చేయాలన్న ఉద్దేశం కాదు, కానీ అటెంప్ట్ చేయగలుగుతున్నామో లేదా ఫస్ట్ అది చేయండి. ఓకే, యాజ్ యూ స్పెండ్ టైమ్ ఆన్ అటెంప్టింగ్ ద క్వశ్చన్స్, యూ విల్ ద థాట్స్ విల్ ట్రిగర్ ఇన్ యువర్ మైండ్. ఓకే, అండ్ దెన్ if you are still not getting and if you feel like it is time wasting and all, then quickly look into the solution. And whenever you see the solution, not for the answer's sake, whenever you look into the solution, remember that concept there. ఇది కెమిస్ట్రీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, ఫస్ట్ ట్రై టు అడ్రస్ ద క్వశ్చన్. ఆ క్వశ్చనే అర్థం కావట్లేదు, లేదు సాల్వ్ చేయలేకపోతున్నాము అంటే దెన్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. గివ్ ఎన్ అటెంప్ట్ చేయండి ఫస్ట్. ఓకే, దెన్ అటెంప్ట్ చేసినా కానీ రావట్లేదు అన్నప్పుడు సొల్యూషన్ చూసి ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో రైట్ ఇట్ సమ్వేర్, ఆ ఫార్ములా కానీ కాన్సెప్ట్ కానీ లేదా కీ పాయింట్ కానీ అది ఒక చోట రాసుకోండి. ఫైన్. సో అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ వరుసగా చేసుకుంటూ పోతే కనుక చాలు. ఐ అండర్స్టాండింగ్, అంటే కాన్సెప్ట్స్ అన్నీ కవర్ అయిపోతాయి. క్లియర్. సో సిన్స్ we thought of doing it for MSET people, the students of MSET also. So as the same thing, right now I'm not going to teach all the things, but కాన్సెప్చువల్లీ ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్ చేస్తూ ఉంటాను. అండ్ విల్ బి సాల్వింగ్ సమ్ క్వశ్చన్స్. బేసింగ్ ఆన్ దట్ క్వశ్చన్స్ విల్ లెర్న్ ద కాన్సెప్ట్. ఓకే, సో యాజ్ యూజువల్ ద చాప్టర్ దట్ ఐ థాట్ దిస్ వన్ ఈస్ ద బేసిక్ చాప్టర్, పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. వెరీ బేసిక్ అండ్ ఇంపార్టెంట్ ఆల్సో. క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి ఈ చాప్టర్స్ నుంచి. పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ చాలా సిల్లీ చాప్టర్, చాలా చిన్న చాప్టర్. ఆన్సర్ క్వశ్చన్ కనిపించిందంటే ఖచ్చితంగా 4 మార్క్స్ పడిపోవాలి. ఓకే, అలాగా ప్రిపేర్ అవ్వండి మీరు. ఫైన్. సో లెట్స్ బిగిన్ that. So I've just taken some screenshots of previous years and then we will solve the questions accordingly. Alright, so this one, that is previous year questions related. When you observe, this is question number 8 still. Oh, I will find question number 1.
So periodic classification of elements, previous MCET bits and marketing. So let's look to that and simultaneously learn the concepts that are there. Okay, so I hope it is visible. Question number 1. Fine, just let me check once. Alright, fine. So which of the following order is correct for the ionization energies of the elements? So concept is what about ionization energy? Ionization energy is a concept. Very simple concept. First of all, what is ionization energy? It is speaking about what? Ionization energy. Let me take it to the whiteboard. Alright. So first of all, ionization energy. What is by definition ionization energy? 4 simple points. Remember these 4 simple points. What is that? Energy required for what? To remove an electron from where? From isolated and gaseous atom. So that amount of energy required that is used to remove an electron from isolated gaseous atom is termed as ionization energy. So for example, I have a metal, and from the metal, okay, just suppose I have the center of the nucleus surrounded by many shells, and in the shells I have the electrons, many electrons. Fine. So this electron, let's say like this is a valence electron. ఈ valence electron ని మనం తీసేయాలన్నమాట. తీసేయడానికి ఒక అట్రాక్టివ్ ఫోర్స్ అనేది న్యూక్లియస్ నుంచి ఉంది. న్యూక్లియస్ will be trying to pull this electron towards it, and electron has to be removed by me. So when I am trying to remove this electron, I should overcome this force of attraction between the nucleus and this one. So if my force is greater than this one, automatically electron will come out, right? So it is all depending upon what? This force of attraction and my force. Okay, so that amount of energy required to remove an electron is from isolated. One more word, it is what? Isolated. Isolated and enti from compound I cannot find ionization energy. Okay, for example NaCl, solid NaCl ఉంది. Solid NaCl లో sodium ionization energy అంటే senseless అది. So first ఏం చేయాలి? I have to break NaCl. Okay, chlorine separate, sodium separate. ఆ sodium separate అయిన తర్వాత then what should I do? It is still in what state? Solid state. I cannot find ionization energy in the solid state also. I will find ionization energy only in what? Gaseous form. A sodium which is in solid has to be converted into sodium into gaseous form. Okay, so ఈ gaseous state లో నుంచి నేను ఎలక్ట్రాన్ తీసేసినప్పుడు ఎంత ఎనర్జీ యూజ్ అవుతుందో దాన్ని ionization energy అంటాం. Okay, so now let's say I have a metal. So from this metal which is in the gaseous state, I am removing one electron and becoming N plus 1 electron. So this energy change I call it as IE1, first ionization. Now M plus gaseous state again, same thing. From here I remove one more electron and I call it as what? IE2, M plus 2 gaseous form. So now ఈ రెండు కేసెస్లో ఏ కేసులో ionization energy ఎక్కువ ఉంటుంది? If I compare IE1 and IE2, in which case it will be greater? Common sense should tell you that IE2 should be greater. Why IE2 is greater? Because IE2 we are removing an electron from cation. IE1 we are removing an electron from neutrally charged. Neutrally charged lo there is ఎక్కువ ఫోర్స్ like you will find more force of attraction or less force of attraction as compared to this? Lesser force. So lesser force ఉంటుంది కాబట్టి I can remove it easily. So IE1 is lesser than IE2. Okay, I hope it is understood. And apart from this, the ionization energy is also depending upon the half filled and fully filled. Half filled and fully filled configurations are more stable.
So to remove an electron from stable configuration, will it take more energy or less energy? To remove an electron from stable configuration, will it take more energy or less energy? Obviously more energy. So to remove an electron from the stable configuration, IE values will always be higher. Okay. Then what else you have to know? The trend definition అర్థమైంది, concept అర్థమైంది. Then exception like cases we understood. Now the trend. How does this ionization energy vary from left to right and from top to bottom? Okay. So from left to right, ionization energy will dash, and from top to bottom, ionization energy will dash. What do you say? From left to right, ionization energy will increase. Why increase? In the assertion type questions, you must be knowing this reason. Since atomic size is decreasing. అంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు అటామిక్ సైజ్ ఈజ్ డిక్రీజింగ్. సో అట్రాక్టివ్ ఫోర్స్ జెడ్ ఎఫెక్టివ్ అంటారన్నమాట. అట్రాక్టివ్ ఫోర్స్, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఈజ్ ఇంక్రీజింగ్. న్యూక్లియర్ అట్రాక్షన్ ఫోర్స్ పెరిగే కొద్దీ అయనైజేషన్ ఎనర్జీ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది, రైట్? సో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, యాజ్ ద సైజ్ ఇస్ డిక్రీజింగ్, అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఇంక్రీజింగ్. And from top to bottom, what will happen to the ionization energy? It will be reverse, decreasing. Enduku same opposite reason. Atomic size is increasing. So I can remove the electron easily. So this is a trend. And exception cases no second group elements, second grade elements, that is lithium, beryllium, boron, carbon, nitrogen, oxygen, fluorine, neon. Give the order of these ionization energies. Okay. So most important. So lithium ki beryllium ki compare cheste ganaka, as you move from left to right, definite trend ఏంటిది? Increasing. So it is increasing all the way increasing. But here we have an exception case, that is between beryllium and boron, we don't find this way. Okay, what do you find? We find this way. Why? Because beryllium configuration is what? 1s2 2s2 2s2 అంటే completely filled electrons are there in second shell, right? So similarly, if you find boron's case, it is 1s2 2s2 2p1, one electron is there unpaired, so I can remove that electron easily. Whereas beryllium, it is completely filled, stable, so it is having higher. Similarly, if I talk about carbon and nitrogen, this is greater, but nitrogen and oxygen again, here also we have an exception. What is that? The nitrogen case is which one? Nitrogen will be greater than oxygen. Why again? Nitrogen is half filled. And similarly, oxygen and fluorine and neon, normal trend. Common question ఏంటి అంటే between carbon and oxygen, what would be the order of ionization energy అని అడగొచ్చు అన్నమాట. Carbon కి oxygen కి regular trend, that is oxygen will be greater than carbon. Okay, so these are the some points. So according to this, let's understand the first question and solve it. I hope it is understood. Okay, so here it is. So which of the following is out of this one? So which one? We have seen, like the order is between beryllium and boron lo beryllium ki ekku undi, correct e, kani nitrogen and oxygen ఇది తప్పు కదా. సో నైట్రోజన్ ఎక్కువ ఉంటాయి. And here also, what do you find? Between beryllium and boron, this is wrong. And here between beryllium and boron, beryllium is having highest, nitrogen, oxygen, nitrogen. So this is correct. So option 3. Okay, I hope you understood. So there. Next question. Which one of the following is correct? So read the statements and understand and answer it. Do not look to the key. Okay, right now I didn't have sufficient time, so I have just downloaded the previous year questions like this with the solutions. But don't look to the solution and just look to the question and answer it. Okay, 12th class, right? Answer it, very simple. Pause the video and answer it. So I hope you have done it, right? So what's the question? It is saying about which of the following is correct. Questions like in the MSET, you have to understand correct or incorrect అన్న questions కొద్దిగా హైలైట్ చేసుకోండి. Okay, very simply you can make a mistake. కరెక్ట్ స్టేట్మెంట్ అయితే ఇన్కరెక్ట్ ఏదో కనుక్కోవడం, లేదా ఇన్కరెక్ట్ అయితే కరెక్ట్ ఏదో కనుక్కోవడం, లేదా విచ్ ఈజ్ నాట్ అన్న, విచ్ ఈజ్ యాంటీ అన్న,
Okay, so such kind of terminology, first itself underline. So which of the following is correct or not? So first one, ionic radius of Fe plus 3 is greater than Fe plus 2. So again, this is also a little conceptual ability. That is, what do you find? Fe plus 3 will allow to the, see, a simple question. Suppose if I have sodium and sodium plus. సైజ్ గురించి ఎప్పుడైనా సరే క్వశ్చన్ అడిగితే ఏం లేదు, ఇలాంటి ఈ అనాలజీ యూజ్ చేసుకుని ఆన్సర్ చేసేయచ్చు. సోడియంలో ఎన్ని ప్రోటాన్స్, ఎన్ని ఎలక్ట్రాన్స్? సోడియం హ్యాస్ 11 ప్రోటాన్స్ అండ్ 11 ఎలక్ట్రాన్స్. సోడియం ప్లస్లో సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ప్రోటాన్స్ ఎప్పుడు మారవు, ఒక ఎలిమెంట్లో ప్రోటాన్స్ ఎప్పుడు మారవు. ప్రోటాన్స్ మారుతున్నాయంటే ఎలిమెంట్ మారిపోయినట్టే. సో ప్రోటాన్స్ విల్ రిమైన్ సేమ్, బట్ ఎలక్ట్రాన్స్ 11 now it has become what? 10 electrons. Okay, so now your common sense should understand that 11 protons it is attracting 11 electrons, 11 protons attracting 10 electrons. Okay, atomic structure lo 11 protons 10 electrons ni attract chestadi, 11 electrons. So in which case force of attraction is greater? Force of attraction dentlo ekku untadi, obviously in this case. The force of attraction in this case, if the force of attraction is greater, is higher, then automatically its atomic size is smaller, least smaller. అంటే Na plus is smaller than radius of sodium. అర్థమైందా? అనాలజీ అర్థమైందా? ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ చెక్ చేయడం. ఏ కేసులో అయితే ఎక్కువ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుందో దాని సైజ్ తక్కువ ఉంటుంది. ఏ కేసులో అయితే ఎక్కువ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ లీస్ట్గా ఉంటుందో దాని సైజ్ బిగ్గర్గా ఉంటుంది, ఆర్ ఇట్ విల్ హ్యావ్ ఎ బిగ్గర్ సైజ్. ఓకే, సో పాయింట్ ఈజ్ అబౌట్ ionic radius of Fe plus 3 and Fe plus 2. So Fe plus 3, Fe plus 3 అంటే 3 electrons lost. Okay, out of ions atomic number 26. So 26 protons లో 26 electrons లో 3 electrons lost. So after losing 3 electrons, how much will be there? 23 electrons will be there. Protons electrons will be. అదే Fe plus 2 కేస్ లో తీసుకుంటే we have got how many? 26 protons as it is, but electrons have got 23. ఇక్కడ నుండి 2 electrons gone. Plus 2 అంటే ఏంటి? 2 ఎలక్ట్రాన్ వెళ్ళిపోవడం. Plus 3 అంటే 3 electrons lost. So here I got with 2 gone. So out of 26, so left one is got 24. Now think, 26 is attracting 23, 26 is attracting only 24. So in which case the greater force will be there? This one. So if this is a greater force of attraction, this size should be smaller and this size should be larger. Fe plus 2 should be greater than Fe plus 3. Can you claim on that? Fe plus 3 is greater than that, so which is wrong. I'm hoping some sense to you all. Okay, then moving to the next statement. What is that? Atomic radius of chlorine atom is greater than ionic radius of chloride ion. Same thing. So ఇది కూడా అంతే, క్లోరిన్ క్లోరైడ్ అయాన్, Cl minus రెండు కంపేర్ చేయబడుతున్నాడు అన్నమాట. So compare it, and anion will always be greater than the neutral atom. Remember this. Cation ki anion ki ఇందాక చూసినాం, cation is always smaller than the neutral atom, anion is always greater than the neutral atom. Okay, so between chloride ion and chlorine atom, which one should be greater? Chloride should be greater. Same protons electrons calculate చేసి ఏది ఎక్కువ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటే దాని తక్కువ ఉంటుంది. Cl కి తక్కువ ఉంటుంది, Cl minus ఎక్కువ ఉంటుంది. So this is also wrong, right? Atomic radius of chlorine atom is greater than ion. This is bigger. Then electron affinity of phosphorus is greater than nitrogen. So electron affinity గురించి మాట్లాడితే, what do you know about the electron affinity? What is electron affinity? The tendency to attract an electron. ఎలక్ట్రాన్ అఫినిటీకి ఎలక్ట్రాన్ నెగటివిటీకి డిఫరెన్స్ కూడా చూడండి. ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే ఒక యాటము ఒక ఎలక్ట్రాన్ని లాగి అట్రాక్ట్ చేయడాన్ని ఎలక్ట్రాన్ అఫినిటీ అంటాం. అఫినిటీ అంటే ద లవ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ టువర్డ్స్ ఇట్. అదే ఎలక్ట్రాన్ నెగటివిటీ అంటే ఏంటి? ద టెండెన్సీ టు అట్రాక్ట్ షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ షేర్డ్ పెయిర్, ఇక్కడ సింగిల్ ఎలక్ట్రాన్. ఓకే, ఇక్కడ యానయాన్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఏం అయాన్స్ ఫామ్ కాదు. ఇట్ ఇస్ అ రిలేటివ్ టర్మ్. Electron negativity will not have any units. Electron affinity has units, that is kilojoules per mole or kilocalories per earth energy units అన్నమాట. So electron affinity from left to right, attracting power ఏమవుతుంది? సైజ్ డిక్రీజ్ అవుతుంది కదా. So electron affinity from left to right will increase, and from top to bottom as size is increasing, electron affinity will decrease. అంటే nitrogen, phosphorus, arsenic, antimony and this one. ఈ వీటిలో if you look from top to bottom, what is happening? Decreasing. And which is more electron affinity? Phosphorus is more electron affinity than nitrogen. So electron affinity phosphorus is greater. So this statement is correct. The next one, Cl2O, oxide of chlorine. Oxide of chlorine is strongly acidic in nature. False again.
because chlorine is what? Non-metal. Non-metallic oxides are what in nature? Acidic in nature. But this fellow is saying like Cl2O, you will find like it is not strongly acidic in the right? Are you understanding? And in fact chlorine has electron pairs, that is lone pairs. Okay, so we know like electron pair acceptor is Lewis acid, electron pair donor is a Lewis base. Okay, are you understanding? Electron pair acceptor, remember this term also. Electron pair acceptor is acid, acceptor acid. Electron pair donor is base. Here these fellows will readily donate the electron pair, so that's why it's basic in nature, not exactly acid. So on and on this statement is also wrong. So what we are left over is what? 3. So answer is what? 3. Hope understood? Okay. Next, the next one, that is what? The atomic number of elements A, B, C and D are Z minus 1, Z, Z plus 1, Z plus 2 respectively. Try to understand the question. Atomic number of elements A, B, C are Z minus 1. Z minus 1 is A, Z is B, C is Z plus 1 and D is Z plus 2. So atomic numbers are there. If B is a noble gas, choose the correct answer from the following state, from the following elements. Okay. So B అనేది noble gas అంటారు. అంటే B which is what? Z. Let me write here. A is Z minus 1, B is Z, C is Z plus 1 and D is Z plus 2. Okay. So and here he mentions like this is a noble gas. Noble gas అంటే octet configuration is satisfied. So ఈ noble gas నుంచి అంటే definitely it should belong to group 18. సో గ్రూప్ 18 నుంచి ఒక ఎలక్ట్రాన్ తగ్గించామంటే ఇది ఖచ్చితంగా A ఏమవుతుంది? Z-1 should be a halogen group. Yes or no? Okay. So I don't think that I can get periodic table in this. Well, in the next time I will show it. So Z is noble gas అంటే Z-1 ఖచ్చితంగా హాలోజన్ అవుతుంది. Z+1 ఏమవుతుంది? ఆల్కలీ మెటల్స్ అంటే noble gas తర్వాత మళ్ళీ ఫస్ట్ గ్రూప్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ గ్రూప్ and Z+2 ఏమవుతుంది? alkaline earth metals. So now the question is what? A is highest electron affinity. A is what? Halogens. Halogens should have higher electron affinity. ante kada? In the entire periodic table, which is the most electron affinity element? Electron affinity, chlorine. Electronegative element, fluorine. Remember this point also important. Most electron negativity is what? Fluorine. Most electron affinity is what? Chlorine. Why not fluorine? Because in fluorine case, being a smaller atom, repulsive forces ఎక్కువ అవుతాయి అన్నమాట. So it cannot attract that single electron. Chlorine case లో ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతుంది. So we can find like halogens is having high electron affinity. So A is correct. And what is B? C exists in +2 oxidation state. What is C? Alkali metals. First group elements. First group elements ki oxidation state +2 ఉంటదా? Wrong. First group ki +1 ఉంటది. Then D is an alkaline earth metal. D is an alkaline earth metal. Yeah, this is also correct. So A and C are correct. So 3. Okay. So this is the answer. Fine. Any doubt in this? I hope there should not be any doubt in this. Then moving on to the next one. So this was asked in 2008. I checked 2008. Previously 2009, and then this is again 2008. Okay. So what is the question? The element X and Y and Z are X, Y, Z forms oxides which are acidic, basic and amphoteric. Okay. So X, Y, Z, 3 elements 9, and their oxides are this is acidic oxide and this is basic oxide and this is amphoteric oxide. Okay. Then the correct order of their electron negativity గురించి మాట్లాడతారు అన్నమాట. సో బేసిక్ ఉంది అంటే మెటల్ అయి ఉండాలి, ఇది అసిడిక్ ఉంది అంటే నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్, మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్, నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ అసిడిక్ ఇన్ నేచర్. మరి ఆంఫోటరిక్ ఏవి? దోస్ మెటల్స్ దట్ ఆర్ నియర్ టు మెటలాయిడ్స్. రిమెంబర్ దిస్, amphoteric oxides are formed by metals which are closer to the metalloids like zinc, aluminum, even matter. Okay, these elements will form what? Amphoteric oxides. So it is very much evident it is acidic oxide form చేస్తుంది అంటే ఇది ఖచ్చితంగా నాన్ మెటల్ అయి ఉండాలి, అండ్ బేసిక్ ఆక్సైడ్ ఫార్మ్ చేస్తుంటే ఇది ఖచ్చితంగా మెటల్ అయి ఉండాలి, అండ్ amphoteric అంటే ఇది మెటల్ నియర్ టు ద that is what do you call that? Just as metalloids. We have diagonally
dividing the S block, D block and with the P block. A series name metalloids and so I hope we are understood. Now what is the question? The correct order of the electron negativity. So electron negativity దేనికి ఎక్కువ ఉంటది? Metals కా non metals కా? Non metals కి ఎక్కువ ఉంటది. Electropositivity metals కి ఎక్కువ ఉంటది. So you will find more in case of X. X should be greatest. Followed by metals or non metalloids are obviously Z and then Y. Okay, so this should be the order. So which one? X, Y, Z, Z, Y. Okay, fine. So this 3. Okay, so that's how we can identify. In fact, explanation never mentioned X forms acidic oxide. So he has given some explanation. So same almost. All right, then. Next, that is what the first ionization potential. I think you cannot say this. Let me check once again. Okay, fine. So, I hope it is visible now. Okay. So pause it, read the question, anticipate first, understand the question, then try to solve this question. Anyways, I'll explain the concept also, but try to understand first of all what it says. Pause it. Pause it. Alright. So I hope you have done this, give an attempt. So let's move further then. The first ionization potential of 4 consecutive metals or elements. So the first ionization potentials of 4 consecutive elements present in the second period. Which elements? Second period elements. So what are the second period elements? By the way, we know like it is what? Lithium, beryllium, boron, carbon, nitrogen, oxygen, fluorine and neon. So these are the second period elements. What it says? The first ionization potential of 4 consecutive, 1, 2, 3, 4. Let's say of the periodic table are 8.3, 11.3, 14.5 and 13.6. So 8.3, 11.3, 14.5 and 13.6. Okay, then which one of the following is the first ionization potential in electron volts of nitrogen? Okay, fine. So the question is nitrogen case low ionization potential energy out of given 4 options low, A is 1, 2, 3, 4. Which one should be that? So nitrogen is, just now I have said, half filled and fully filled are more stable. So half filled and fully filled is ekku undali. So which one? 8.3, 11.2, 14.5. So it is increasing and this is the maximum. So this one should be this, right? So answer should be very simple. Nothing much change in answer. So fine. Okay. Nothing much in this. But the discussion over here. Next. What is that? The element electron affinity. Again, question number 9. Pause it, read it, try to understand, answer it. If you are waiting just looking to the video, it will not help you. In fact, it is chala takkuva. You have to solve the questions by yourself looking into the book. Okay. Anyways, we want some students, they are so expecting from us that even at this time they have to be taught. No problem. We are here to teach only. So do this. So what is the question about? The electron affinity values of 3 halogens. Okay, 3 halogens ki X, Y, Z are respectively minus 349, minus 333 and minus 325. Minus 349. Okay. Maximum, least, sorry, decreased and least. Okay, fine. Then the X, Y, Z respectively are. Okay, so ఇచ్చింది ఏంటి? maximum ఉంది కదా ఫస్ట్ దానికి ఏ వాల్యూస్ ఎలక్ట్రాన్ అఫినిటీ ఇందాక చెప్పాను in the entire periodic table halogens na halogens. So in the entire periodic table, which is the most electron affinity? It is chlorine. Most electronegative element fluorine. So ikkada minus 340 అనేది ఖచ్చితంగా chlorine ఉండాలి. So first one should be chlorine, then fluorine and bromine. So it is second. Simple. The next, this was asked when in 2003 it seems. In 7th group, chlorine has. So read the question to yourself. 10th one and the solution. 10th question.
Pause it, read the question. I hope you have done this. Next, which of the following pairs of ions are the same electronic configurations? Very simple. Either you have to remember it or ఇచ్చిన ఎలిమెంట్స్ ప్రతిదానికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకుంటూ పోవడమే. సో chromium atomic number, iron atomic number, these atomic numbers you know, and they are being given as charges +3 +3 +3 +2 +3 +3 +3 and +3 again. So ఇచ్చిన వాటిలో just write the configurations and you will find. In fact 3D series లో scandium, titanium, vanadium, those who don't know the elements, for your sake I repeat, scandium, titanium, vanadium, chromium, manganese, iron, cobalt, nickel, copper, zinc. 3D series మాత్రం ఖచ్చితంగా బై హార్ట్ వచ్చి ఉండాలి. Okay, there is no other go. Fine, group wise you should learn the elements. 3D series and 4D series కూడా important if it is for JE and all. But at least for MSET 3D series important. Group wise, first group, second group, and 13, 14, 15, 16, 17, 18 and 3D series. Okay. So ఈ 3D series లో ఇచ్చిన ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్ scandium is 21, zinc is 30. సో వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ రాసుకోండి and you will identify which one should be the same electronic configurations. Very simple. చిన్న question, I am not discussing about this question. Then 11th one, the electronic configuration. Alright, so it says the electronic configuration of elements A, B, C are helium with 2s1, helium with 2s1 and AD, that is the second period, no, so which is lithium. So this is lithium, sodium, potassium. Okay, fine. So the electronic configuration is here this respectively. Which one of the following order is correct for the first stage potentials if of A, B and C? So ionization energy adugutunadu. So very simple, from top to bottom ionization energy will decrease. So A the order adugutunadu. Okay, order. So K should be least, lithium should be highest. So lithium ante idi A, B, C. So A should be the greatest. A should be the greatest. That's all. Okay, fine. Very simple. The next 12th one, what is that? Let electron negativity, ionization energy and electron affinity be represented by electron negativity, ionization potential and electron affinity respectively. Which one of the following equation is not according to the Millikan scale? Okay, fine. This is just a formula based question, and you know this. It is half of both the things. So which one? So that is 3. Alright. So then